నమస్తే అందరికీ. మకరాసనం బై స్వామి రామ్దేవ్ బాబా గారు. విధి మకరాసనం 1. పొట్ట బలమున అనగా బోరగిల పడుకొనవలెను. 2 హస్తములను మడుచుకొనుచు విరుద్ధ దశల భుజములపై నుంచుము. నొసటిని 2 చేతులపై నుంచుము. పాదములలో దాదాపు 1 అడుగు ఎడమ ఉండవలను. శరీరమును శవము వలె శిథిలముగా నొనర్చుము. ఈ ఆసనములో పరుండునప్పుడు నీకు శవము గుర్తుకు రావలసి ఉండును. మరియు వివేకపూర్ణముకు చింతనము మననమునర్చుచు నిన్ను నీవు ఆత్మకేంద్రితమునర్చుకొను. నేను ఈ శరీరం నుండి వేరుగా నుండి శుద్ధ బుద్ధ ఆనందమయ మరియు వికారరహితమగు చైతన్య ఆత్మను. ఈ శరీరం అయితే నశ్వరమై ఉన్నది. ఈ శరీరము పంచతత్వముల సమూహం మాత్రమై ఉన్నది. కాలము తీరగానే ఇది ఆ పంచతత్వములందే విలీనమై పోగలదు. ఈ శరీరము మరియు ఇతర సంపదలన్నీను ఇచ్చటనే ఉండును. వచ్చినప్పుడు మనము ఏమీను తీసుకొని రాలేదు, మరియు పోనప్పుడు వెంట ఏమీను కొని పోలేదు అని ఈ విధముగా నశ్వర నాశమగు ప్రపంచము నుండి మన చిత్తమును తొలగించి అనంత బ్రహ్మాండమునందు వ్యాప్తమయ్యున్న అనంత బ్రహ్మమునందు చక్కగా సమర్పితమునర్చుకొని ఆనందానుభూతిని పొందవలను. లాభాలేంటి మకరాసనం వలన? ఇది విశ్రామ ఆసనం. విశ్రామములో కేవలము శారీరకమే కాక మానసిక రూపమునందును వ్యక్తి తన్ను తాను తేలికగా అనుభవించును. హైబీపీ, మానసిక ఒత్తిడి మరియు అనిద్ర నుండి విముక్తి లభించును. ఆసనములను వేయినప్పుడు మధ్యలో విశ్రామము కొరకు దీనిని ఆచరించవలెను. పొట్ట ఎందలి ప్రేవుల స్వాభావిక మాలీషు జరగగలదు. దీనివల్ల సక్రియావంతుడై వ్యక్తి మందాగ్ని మున్నగు వికారములు తొలగించుకొనగలడు. హస్తముల స్థితిలో ఉండుట వల్ల సైంపైథేటికా నరములను ప్రభావితమునర్చి శరీరమును శిథిలముగా వదులుటలో సహాయకముగా నుండును. హృదయమునకు గురుత్వాకర్షణకు విరుద్ధముగా కార్యము నొనర్చని కారణమున విశ్రాంతి లభించగలదు. అంతఃస్రావ గ్రంథులు లాభాన్వితము లగుచుండును. ఇదండి మకరాసనం. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ one and all. మీ జయప్రకాష్.